ఇక వివరాలకు వెళ్తే ఎన్నికల సమయంలో తాము చేసిన వాగ్దానాలు ప్రజలు పడుతున్న సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గల వివేకానంద హాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులకు 20 రోజుల్లోపే ధాన్యంకు డబ్బులు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నామని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎక్కడా కూడా తనకు అన్యాయం జరిగిందని, అవమానం జరిగిందని బాధపడకూడదనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సో మీలో ఉన్న ఆవేదన మాకు అర్థమవుతోంది. ఎందుకంటే గతంలో 21 రోజుల్లోనే పేమెంట్ చేయాలనే తపనతోటి మా శాఖ అధికారులు యంత్రాంగం పనిచేసింది. చాలా వరకు మేము న్యాయం జరిగే విధంగా పనిచేసాం. 21 రోజులు దాటితే మేము గర్వపడే విధంగా కాదు, మేము పొరపాటు చేశామనే భావన కలిగేటట్టు మా అధికారులందరూ కూడా దాని గురించి ఎప్పుడు కూడా అప్రమత్తం అవుతూనే ఉంటారు. వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి. దాని టెక్నాలజీని వాడుతున్నాం. మీలాంటి పెద్దలందరి సహకారం ఎంతో అవసరం. దాన్ని మీరు ఖచ్చితంగా మీకు అందిన సమాచారం మాకు ఎట్లా ఉపయోగపడుతుందని భావించినా దయచేసి ఆ సమాచారం మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండండి. ఎందుకంటే ఎన్జిఓ సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా కర్షకులు ఎవరైతే పాపం నిజాయితీగా పనిచేస్తున్నారో ఒక నమ్మకంతో యాజమాన్యం పైన ఆ స్థానంలోనే ఉండిపోయి 30-40 సంవత్సరాల నుంచి కష్టపడి బిడ్డలు చదివించుకుని ఈరోజు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్న ఆ వ్యవస్థని మార్పు తీసుకొచ్చేటట్టు ఖచ్చితంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి మీకు హామీ ఇస్తున్నాను. నిలబడతాం మీకోసం. మీకు మీ కుటుంబానికి ఆ గౌరవం, ఆ ధైర్యం దక్కేటట్టు ఏ కార్యక్రమం చేసినా కూడా మిమ్మల్ని స్టేక్ హోల్డర్స్గా భావించి మిమ్మల్ని మేము ఇన్వాల్వ్ చేసేటట్టు తప్పకుండా మేము చేస్తామని ముందుగా నేను మీ అందరికీ కూడా ఆ మాట ఇస్తున్నాను. మేము కోరుకునేది ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో రైతు ఎక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది, నన్ను అవమానపరిచారనే భావన ఖచ్చితంగా కలగకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో మేము ఖర్చు పెట్టి రైతులను ఆదుకుంటున్నప్పుడు ఆ భావన ఏ గ్రామాల్లో కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంటుంది, రైస్ మిల్లర్స్ పైన ఉంటుంది. వీళ్ళని సమన్వయపరుచుకునే బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా ధాన్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా వచ్చే సీజన్ కల్లా శాఖలన్నీ కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. నేను మీకు హామీ ఇస్తున్నాను. రెండోది, ఈ పౌర సరఫరాల శాఖ చేసే ప్రధానమైన కార్యక్రమం పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సర్దిద్దుకుంటున్నాం. మాకున్న గోడౌన్స్ కానివ్వండి, ప్రైవేట్గా తీసుకున్న గోడౌన్స్లో కానివ్వండి, ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో, ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని మేము చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా దాన్ని మెరుగుపరచడానికి మేము ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది, వ్యవస్థీకృత మాఫియా. నేను నిన్న అన్నట్టు మామూలుగా లేదు. సామాన్యుడి పొట్టగొట్టి వీళ్ళు అద్భుతంగా పరిపాలించేస్తున్నామని చెప్పుకుని లక్షల మందికి అన్యాయం చేశారు. సుమారు 5 కోట్ల జనాభాలో ఈ రోజున పౌర సరఫరా శాఖ 4,47,00,000 మందికి రేషన్ కార్డుల ద్వారా మేము సరుకులు అందిస్తున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. నేను మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరి ద్వారా. 39 రూపాయలు పర్ కిలో బియ్యం మీకు సరఫరా మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి 8 రూపాయలకి 10 రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసి ఒక కార్టెల్గా వీరు ఏర్పడి కాకినాడ పోర్టుని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు.